వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 175 స్థానాల్లో 164 స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఏర్పడిన ఈ ప్రభుత్వం నిన్నటితో 2 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకుంది. ఈ 2 ఏళ్ల కాలంలో పరిపాలన, ఆర్థిక నిర్వహణ, సంక్షేమం, మౌలిక సదుపాయాలు, రాజకీయ నిర్వహణ, ఇతర అంశాలని సమగ్రంగా పరిశీలిస్తే కొన్ని రంగాల్లో గణనీయమైనటువంటి పురోగతి కనిపిస్తోంది. మరికొన్ని రంగాల్లో సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. దీంట్లో ముందుగా పాలన మరియు న్యాయపాలన, గవర్నెన్స్ అండ్ రూల్ ఆఫ్ లా, వీటికి సంబంధించి చూసినప్పుడు ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నటువంటి అంశాలు. ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత పెరిగింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే పెట్టుబడిదారుల నమ్మకం పునరుద్ధరించేందుకు పరిపాలనా స్థిరత్వం అనేది కల్పించబడింది. ప్రభుత్వ నిర్ణయాల అమల్లో వ్యవస్థీకృత విధానం కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన వాస్తవ సమాచారాన్ని ప్రజలకి అందించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇక ఇందులో విమర్శలు చూస్తే రాజకీయ ప్రత్యర్థుల మీద కేసుల వ్యవహారంలో పాక్షికత ఆరోపణలు అనేవి కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పోలీసింగ్ రాజకీయ ప్రభావానికి తీవ్రంగా లోనవుతోంది అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఇక దీన్ని కంపారిజన్ అనేది చేస్తే గత ప్రభుత్వంతో పోలిస్తే పాలనా ప్రమాణాలు మెరుగుపడ్డాయి అనేటువంటి భావన మెజారిటీగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయి నిష్పక్షపాత వ్యవస్థ ఏర్పాటులో ఇంకా పని మిగిలే ఉంది. సో పరిపాలన, రూల్ ఆఫ్ లా, దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వానికి 10 పాయింట్లకి గాను 6 స్కోర్ చేస్తారు. ఇక తదుపరి ప్రజాసేవలు మరియు సంక్షేమం, పబ్లిక్ సర్వీస్ డెలివరీ. ఇందులో సానుకూల అంశాలు: సంక్షేమాన్ని కొనసాగిస్తూనే ఆర్థిక క్రమశిక్షణ పాటించేటువంటి ప్రయత్నం, పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ వంటి చర్యలకి ప్రజాదరణ వస్తోంది. ప్రభుత్వ సేవల డిజిటలైజేషన్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి దీంట్లో డ్రాబ్యాక్స్: ఆరోగ్య రంగంలో వైద్య సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల వసతులు, వాటి సమస్యలు, ప్రభుత్వ పాఠశాలల నాణ్యత మీద ఇంకా కొద్ది ప్రశ్నలు ఉన్నాయి. నాణ్యత మీద మాత్రమే సంస్కరణలు జరుగుతున్నాయి. దానికి ఆల్రెడీ మన 10వ తరగతి ఫలితాలని మనం చూసాం. సో దాని మీద కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనేది ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవల అమలు సమానంగా లేదు అనే అభిప్రాయం చాలా బలంగా ఉంది. ఇది కూటమి ప్రభుత్వం రాసి పెట్టుకోవాలి. అది ఎవరి వల్ల జరుగుతోంది ఏంటనేది తెలియదు. దీంట్లో కూడా వీళ్ళకి 10కి గాను 6 మార్కులు మాత్రమే పడతాయి. ఇక 3వ అంశం ఆర్థిక నిర్వహణ. ఇందులో ప్రధాన విజయాలు: పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం ప్రపంచ స్థాయిలో మళ్ళీ చర్చనీయాంశమైంది. జాతీయ స్థాయిలో అంటే మన రాష్ట్రాలన్నింటిలోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా గూగుల్ ఎందుకు విశాఖపట్నాన్ని ఎంచుకుంటోంది, మైక్రోసాఫ్ట్ ఎందుకు మళ్ళీ అక్కడ ఇంకొక R&D సెంటర్ పెట్టాలని ప్రయత్నం చేస్తోంది, డేటా హబ్, కంప్లీట్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా హబ్ అనే దానికి ఆంధ్రప్రదేశ్, అలాగే క్వాంటమ్ వ్యాలీ, ఇది కాకుండా ఇంకా వచ్చేటువంటి ఆటోమొబైల్ కంపెనీస్, రక్షణ రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నటువంటి పరిశ్రమలు ఇవన్నీ, అలాగే స్టీల్ ప్లాంట్స్, ఈ పెట్టుబడుల ఆకర్షణ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశం అవుతుంది డెఫినెట్గా. తర్వాత అమరావతి నిర్మాణ పునఃప్రారంభం ద్వారా పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగింది. ఖచ్చితంగా 5 ఏళ్ల పాటు శ్మశానంలాగే వదిలేసిన తర్వాత కూటమి ప్రభుత్వం రాగానే జరుగుతున్నటువంటి పనులు, నిర్మాణాలు మొత్తం అన్నీ కూడా పెట్టుబడిదారుల్లో మళ్లీ విశ్వాసాన్ని నింపడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాగే పరిశ్రమల అభివృద్ధికి కొత్త విధానాలు అన్నీ కూడా రూపొందించబడ్డాయి. భూముల కేటాయింపు కావచ్చు, సింగిల్ విండో, ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అన్నిటికీ కూడా ఒకేసారి అనుమతులు ఇచ్చేటువంటి క్రమం, ఇమ్మీడియట్గా అవి గ్రౌండ్ అవ్వాలి, ప్రొడక్షన్లోకి రావాలి అనేటువంటి ఒక వేగం కూడా. ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద మార్చారు. అందుకు మాత్రం నిజంగానే అభినందించాలి. ఇక ఆర్థిక క్రమశిక్షణకి ప్రాధాన్యత ఇచ్చారు అంటున్నారు. దీంట్లో కూడా ఇంకా కాస్త చెప్పాల్సినటువంటి అంశాలు ప్రజలకి ఉన్నాయి అనేది ఒక చిన్నపాటిది. అలాగే ఇందులో ఉన్నటువంటి ప్రధాన లోపాలు: ప్రకటించిన పెట్టుబడులు పూర్తిగా భూమి మీద అంటే గ్రౌండ్ అవ్వాలి, మనకి కనిపించాలి అంటే ఇంకా టైం పడుతుంది. సో టైం అనేటువంటిదే ఇక్కడ ప్రధానంగా ఒక బ్యాక్లాగ్గా ఉంది. ఏదో 5 ఏళ్లలో వాళ్ళు మాట్లాడినట్టు చేసినట్టు కూటమి ప్రభుత్వాన్ని ఈ పర్టికులర్ పాయింట్లో దీన్ని లోపం కింద పరిగణించడానికి లేదు. ఎందుకంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి మనకి ఎంత అవుతుంది అనేది తెలుసు. అలాంటిది ఒక నగరం నిర్మించాలి అన్నా, లేదంటే మొత్తం వ్యవస్థను నిర్మించాలి అంటే టైం పడుతుంది. కాబట్టి ఆ టైంని వాళ్ళకి ఇవ్వాలి. విమర్శలు కాదు చేయాల్సింది, సలహాలు ఇవ్వాలి.
ఇక ఉద్యోగాల సృష్టి ఆశించిన స్థాయిలో లేదు అనేటువంటి విమర్శలు చేస్తున్నారు. కంపెనీస్ వచ్చాయి, గ్రౌండ్ అవ్వాలి, ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వాలి, డెఫినెట్గా ఈ ఉద్యోగాలు అనేవి వస్తాయి. ఇవి కాకుండా ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లో కూడా ప్రభుత్వం ఇక్కడ చేస్తోంది. సో ఈ పర్టికులర్ అంశంలో ప్రభుత్వాన్ని విమర్శించడానికి వీలు లేదు ఖచ్చితంగా. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్లో ఇంకా వేగవంతమైనటువంటి పురోగతి అవసరం. ఇవన్నీ లోపాలు కాదు, ఇవి కేవలం ఉన్నటువంటి బ్యాక్లాగ్స్ మాత్రమే, ఇంకా కంప్లీట్ చేసుకోవాల్సినటువంటివి, ఇంకా వేగం పుంజుకోవాల్సినటువంటివి. ఇందులో గ్లోబల్గా వీళ్ళు ఇచ్చినటువంటిది 15 మార్కులను 10 ఇస్తున్నారు. బట్ ఇక్కడ 10 మార్కుల ప్రకారం తీసుకుంటే స్కోర్ని 10కి 9 ఇవ్వచ్చు ఈ విధానంలో మాత్రం. ఆ ఒక్కటి ఏంటంటే మైనస్ కాదు, కేవలం సరిదిద్దుకునేటువంటి దీనికి సంబంధించి. ఇక 4 అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ, పరిపాలనా సామర్థ్యం. సానుకూలతలు చెప్పిన తర్వాత మనం మిగతా మాట్లాడుకుందాం. కీలక ప్రాజెక్టుల మీద నిరంతర సమీక్షలు చేస్తున్నారు, ఈ గవర్నెన్స్ కార్యక్రమాల విస్తరణ చేస్తున్నారు. టు బి ఫ్రాంక్ టు సే, ఈ 2 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత ఈ గవర్నెన్స్, అడ్మినిస్ట్రేటివ్ గవర్నెన్స్ అన్న దాని మీద ఇక్కడ సత్ఫలితాలు అనేవి లేదు, అంటే ఇందులో ప్లస్ పాయింట్లు అనేవి దాదాపుగా కనిపించట్లేదు. కేవలం కొంత మేరకు మాత్రమే తప్ప మిగతా అంతా మైనస్లనే చెప్పుకోవాలి దాదాపుగా. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నాం, అన్నీ వస్తున్నాయి కాబట్టి. అధికారుల బదిలీలు తరచుగా జరగడం అనేటువంటిది ఇది నో. శాఖల మధ్య సమన్వయం కొరవడ్డం, ఎస్. నిర్ణయాల అమల్లో జాప్యం, అసలు ఇది. అడ్మినిస్ట్రేటివ్ గవర్నెన్స్లో నేషనల్ లెవెల్లో ఇచ్చిన తర్వాత సరే, ముందు దీనికి సంబంధించి కంపారిజను ఇంకా వీళ్ళు ఏం చేసుకోవాలని చూస్తే, నాయకత్వ స్థాయిలో స్పష్టత ఉన్నప్పటికీ వ్యవస్థ అమల్లో వేగం పెరగాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు. దీనికి 10కి గాను 4 ఇచ్చారు స్కోరు. నేనైతే దీనికి కనీసం 10కి 1 మాత్రమే ఇస్తాను. 10కి 1 మాత్రమే ఇస్తాను. బికాస్ దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ అనేటువంటి దానికి ఈ 22A భూములకు సంబంధించి నా మీద జరుగుతున్నటువంటి ఒక బంబార్డ్మెంట్ అని చెప్పక తప్పదు. ఇంత సీరియస్ సబ్జెక్ట్లో కూడా పాపం ఎంతమంది బాధితులు, ఎంతమందికి న్యాయం చేయాలి, ఎంతమందిని అడ్రస్ చేయాలనేది కూడా తెలియట్లేదంటేనే అధికారులు ఇక్కడ పని చేయడం లేదు అనేది చాలా స్పష్టం అవుతోంది. సో కూటమి ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్లో కూటమి ప్రభుత్వానికి అన్ని మైనస్ మార్కులే, ప్లస్ మార్కులు ఎక్కడా లేవు. ఐఎమ్ సారీ టు సే దిస్. తదుపరి రాజకీయ పాలన, పొలిటికల్ గవర్నెన్స్. ఇందులో 3 పార్టీల కూటమిని కొనసాగించడం ఒక పెద్ద రాజకీయ విజయం. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం, ఇవన్నీ కూడా ప్లస్లే. మైనస్లు ఏంటంటే కూటమి భాగస్వాముల మధ్య అసంతృప్తి సందర్భానుసారంగా బయటపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురు బాగానే ఉన్నారు. అండ్ మాధవ్ గారి పేరు చెప్పాలి ఖచ్చితంగా. బీజేపీ కూడా ఉంది కాబట్టి మాధవ్ గారి పేరు చెప్పాలి. ఎస్, బీజేపీ వాళ్ళు కావచ్చు, మిగతా మొత్తం 3 పార్టీలకి సంబంధించి పదవుల పంపకాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అంతా నడుస్తుంది. కానీ కింది స్థాయిలో వచ్చేసరికి ఈ స్థానిక స్థాయిలో పదవుల పంపిణీ మీద అసహనం తోటున్నారు. సామాజిక సమీకరణాల మీద విమర్శలు కూడా వస్తున్నాయి. దీనికి మాత్రం స్కోరు 10కి అవుట్ ఆఫ్ 10 5 మార్క్స్ మాత్రమే వస్తున్నాయి. అంటే ఇంకా 50% మెరుగుపడాల్సిందే, ఖచ్చితంగా మెరుగుపడి తీరాల్సిందే. ఇక 6th వన్, నాయకత్వ ప్రభావం, లీడర్షిప్ ఎఫెక్టివ్నెస్. దీనికి సంబంధించి ముఖ్యాంశాలు చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో చురుకైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. నాయకత్వం ప్రజల్లో ఆశాభావాన్ని కలిగించింది అనడానికో దీనికి 100కి 100 మార్కులు ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు. ఎస్, లీడర్షిప్ ఈజ్ కంప్లీట్లీ కాంక్రీట్, చాలా బలంగా ఉంది. ఎటువంటి పొరపచ్చాలు లేకుండా, ఎటువంటి ఇది లేకుండా చాలా స్పష్టంగా ఉన్నారు. కానీ ఈ నాయకత్వ లక్ష్యాలని కింది స్థాయికి తీసుకెళ్లడంలో లోపం ఉంది. మంత్రివర్గం మొత్తం అంతా కూడా సమానమైనటువంటి పనితీరుని కనబరచడం లేదు. సో దీనికి వీళ్ళకి ఇచ్చేటువంటి స్కోరు 10కి 7 మాత్రమే. ఇక 7వ అంశం, సామాజిక సమగ్రత, సోషల్ ఇంక్లూజన్ అండ్ ఈక్వాలిటీ. ఇందులో సానుకూల అంశాలు, మహిళా శక్తి, మహిళల భాగస్వామ్యం మీద ఎక్కువ దృష్టి పెట్టారు. అలాగే మైనారిటీ సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇక విమర్శలు, కొన్ని సామాజిక వర్గాల ప్రాతినిధ్యం మీద అసంతృప్తి, ప్రాంతీయ సమతుల్యత మీద ప్రశ్నలు వస్తున్నాయి. ఇందులో 5కి గాను 2.5 మార్కులు మాత్రమే వీళ్ళకి వస్తాయి. ఇక 8, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్, మౌలిక సదుపాయాల అభివృద్ధి. ప్రధాన విజయాలు,
అమరావతి పనులు ప్రారంభమయ్యాయి. రహదారులు, వంతెనలు, పోర్టులు అన్నిటి మీద అభివృద్ధి ప్రారంభమైంది. సాగునీటి ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టారు. డిజిటల్ మౌలిక సదుపాయాలు విస్తరిస్తున్నారు. అయితే దీంట్లో సవాళ్లు, అమల్లో వేగం పెరగాలి. కొన్ని జిల్లాల్లో అభివృద్ధి అసమానంగా ఉంది. దీనికి 5కు గాను 3.5 మార్కులు వస్తాయి వీళ్ళకి. ఇక 9 ప్రజాభిప్రాయం మరియు సోషల్ మీడియా, పబ్లిక్ పర్సెప్షన్. సానుకూలతలు ఏంటంటే ప్రభుత్వం మీద ప్రజల్లో ఆశావాద దృక్పథం అనేది కొనసాగుతుంది. నాయకత్వం మీద విశ్వాసం నిలకడగా ఉంది. ఇక ప్రతికూలతలు, సోషల్ మీడియాలో ప్రభుత్వం మీద విమర్శలు బాగా పెరుగుతున్నాయి. నియామకాలు, స్థానిక రాజకీయాల మీద అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా విపక్షం చేసేటువంటి చౌకబారు ఆరోపణలన్నీ పక్కన పెడితే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొన్ని విషయాల మీద. ఎందుకు? వేగం పెరగాలి. ఎందుకోనంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా మైల్ స్టోన్స్, ఖచ్చితంగా ల్యాండ్ మార్క్స్ అయిపోతాయి. రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించేవి. గత 5 ఏళ్లలో ఏవైతే జరగలేదో అవన్నీ కూడా పునఃప్రారంభం కావడం, అన్నిటిని ముందుకు తీసుకువెళ్తూ వెళ్ళడం వీటిలో భాగంగా ఉన్నప్పుడు ఈ పబ్లిక్ దగ్గరకు వచ్చేసరికి ఇందాక చెప్పినట్టుగానే 22A అంశం ముఖ్యంగా, ఆ తర్వాత మిగతావన్నీ వస్తాయి. భూములకు సంబంధించి అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అనే దాని మీద కెన్ సే నాట్ ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్, కంప్లీట్ అడ్మినిస్ట్రేటివ్ ఆన్ పర్టికులర్ దీనికి సంబంధించి 0 మార్క్స్ ఇవ్వాలా? ఇట్స్ మై క్వశ్చన్. 0 మార్క్స్ ఇవ్వాలా అనేటువంటిది. ఎన్ని ఇస్తారనేది ఇది ప్రజలకే వదిలేస్తున్నాం. ఇక పదోది ఆవిష్కరణలు, అలాగే భవిష్యత్తుకి సిద్ధత, ఇన్నోవేషన్ అండ్ ఫ్యూచర్ రెడీనెస్. దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డీప్ టెక్, ఈ రంగాల్లో పెట్టుబడులకు ప్రయత్నాలు, దానికి సంబంధించి కంపెనీలు మనకు రావడం, ఇవన్నీ కూడా అవుతున్నాయి. ఆఫ్టర్ దట్ యువత నైపుణ్యాభివృద్ధికి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ అండ్ సస్టైనబిలిటీ మీద దృష్టి పెట్టారు, విచ్ ఇస్ చాలా పర్ఫెక్ట్. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఇక ఇందులో మైనస్లు అంటూ ఏం లేవు, ఎందుకంటే అన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ అవుతున్నాయి కాబట్టి. ప్రారంభ దశలో ఉన్నప్పటికీ భవిష్యత్తు దృష్టితో తీసుకున్న నిర్ణయాలు ఆశాజనకంగానే కనిపిస్తున్నాయి. ఇక్కడ స్కోర్ 4 అవుట్ ఆఫ్ 5 ఇక్కడ దీనికి సంబంధించి. ఇక ఓవరాల్గా స్కోర్ చూస్తే, విభాగాల వారీగా చూస్తే, పాలనకి 10కి గాను 6, ప్రజాసేవలకి 10కి గాను 6, ఆర్థిక నిర్వహణ 15కి 10, పరిపాలనా సామర్థ్యం 10కి 4, రాజకీయ పరిపాలన 20కి 10, నాయకత్వం 10కి 7, సామాజిక సమగ్రతకి 5కి 2.5, మౌలిక సదుపాయాలు 5కి 3.5, ప్రజాభిప్రాయం 10కి 6.5, ఆవిష్కరణలకి 5కి 4. ఓవరాల్గా 100 మార్కులకి గాను మొత్తం స్కోరు 59.5 మాత్రమే. అంటే సెకండ్ క్లాస్, 0.5%లో ఇంకా సెకండ్ క్లాస్లోనే పాస్ అయ్యారంటాం. అంటే మా మాస్టర్ చిన్నప్పుడు తిట్టేవాళ్ళు, ఎలా పాస్ అయ్యవరా అంటే, సార్ 1 మార్కులు పోయింది సార్ 35 మార్కులకి, అలా చెప్తారా చదువుకోకపోతే తిట్టేవాళ్ళు. అలాగా ప్రభుత్వం కూడా ఈ 2 ఏళ్ల పరిపాలనా కాలంలో ఉన్నటువంటి ఈ మైనస్లు కానీ ప్లస్లు కానీ కంపేర్ చేసుకొని ఈ 3 ఏళ్లలో ఇంకా పురోభివృద్ధి సాధించాలి, డిస్టింక్షన్లో పాస్ అవ్వాలి అట్లీస్ట్ అనుకుంటే మాత్రం చాలామందికి సంబంధించి వాళ్ళని సంతృప్తి పరచక్కర్లేదు. అది సామాజిక వర్గ పరంగానా, రాజకీయ వర్గ పరంగానా, ఇంకో రకంగానా సంతృప్తి పరచాల్సినటువంటిది లేదు. ఇచ్చిన హామీ ఇచ్చినట్టు అమలు చేయండి. సంక్షేమం కూడా కాదు, ముందుగా అభివృద్ధికి సంబంధించి, సంపద సృష్టికి సంబంధించి, రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రం అగ్రగామిగా ఉండాలి అన్నదానికి ప్రభుత్వం చేయాల్సినటువంటిది ఏంటంటే చిత్తశుద్ధితో మీరు పని చేయండి, పని చేయించండి. మీరు చేయడం మాత్రమే కాదు, ఎస్ మీరు చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటిది పాలకులు కాదు, పాలనాధిపతుల దగ్గర నుంచి కింది వరకు ఎవరైతే ఉన్నారో వాళ్లతోటి సక్రమమైనటువంటి పని చేయించండి. ఇది మాత్రమే చెప్పగలిగింది ఈ 2 ఏళ్ల పరిపాలనకి సంబంధించి. సో ద ఫైనల్ కంక్లూజన్, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పరిపాలనని మనం పరిశీలిస్తే రాష్ట్రంలో పరిపాలన స్థిరత్వం ఉంది, పెట్టుబడిదారుల విశ్వాసం ఉంది, అమరావతి పునర్నిర్మాణం అవుతోంది, అంటే నిర్మాణం పునఃప్రారంభమైంది, మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతోంది, భవిష్యత్తు సాంకేతిక దృష్టి పెట్టారు. వీటన్నిటి అంశాల్లో స్పష్టమైనటువంటి పురోగతి ఉంది. అయితే పరిపాలనా సామర్థ్యం, కూటమి సమన్వయం, సామాజిక సమతులిత, ప్రభుత్వ యంత్రాంగ పనితీరు మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది. ఈ రంగాల్లో మెరుగుదల అనేది చాలా అంటే చాలా అవసరం. ప్రజలు ఇచ్చినటువంటి అపూర్వమైన 164 సీట్ల ఈ విజయాన్ని శాశ్వత అభివృద్ధిగా మలచాలి అనేది ఈ రాబోయే 2-3 సంవత్సరాల్లోనే మీ పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. ఈ 2 ఏళ్ళు పునాది వేశారు. ఈ 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్ణయించే కీలక దశ.
ఈ కీలక దశలోనే మీ పొటెన్షియాలిటీ అనేది బయటపడాలి. లేదు మేము ఇలాగే నిర్లిప్తతతోటి కింద వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు, పైన మేము బాగానే ఉన్నాం అంటే ఫలితాలు వేరేలా ఉంటాయి. ఇది 2 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.